సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ గారిని ఏదైతే పోలీసులు తీసుకెళ్ళి విచారించారో 3 గంటల 30 నిమిషాల పాటు విచారించారో ఆ 3 గంటల 30 నిమిషాల పాటు విచారణలో ఒక 20 ప్రశ్నలు అయితే కనుక కీలకమైన ఒక 20 ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. ఆ 20 ప్రశ్నలు ఏంటో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. కాబట్టి ఏమడిగారు అసలు అల్లు అర్జున్ గారిని మెయిన్ ముద్దాయిగా చేయాలనుకుంటుంది అక్కడ ప్రభుత్వం. కానీ వాస్తవాలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు విచారించాలనుకున్నారో, ఏం విచారించారు, అసలు వాళ్ళు అడిగిన 20 కీలక ప్రశ్నలు ఏంటి అనే దాని మీదే ఈ వీడియో. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసుల అనుమతి తిరస్కరించినట్టు సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు అంగీకరించారు. ఈ విషయాన్ని నాగరాజు మీకు చెప్పారా లేదా, ఇది ఒక ప్రశ్న. థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా అనేది రెండో ప్రశ్న. పోలీసుల అనుమతి లేకున్నా థియేటర్కు ఎందుకు వచ్చారు, ఇది మరో ప్రశ్న. మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు, తర్వాత ఇంకో ప్రశ్న. మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఆ బౌన్సర్ల ఏజెన్సీకి అనుమతులు ఉన్నాయా, ఇదో ప్రశ్న. మీరు థియేటర్కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని దానిని మీరు అంగీకరిస్తారా, ఇదొక ప్రశ్న. చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్కు వచ్చారు, తర్వాత ఇంకో ప్రశ్న. పోలీసుల విధులను మీరు ఎందుకు అడ్డుకున్నారు, తర్వాత రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల మేనేజర్ నాగరాజు చెప్పారా లేదా, ఇదో ప్రశ్న. రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియదని మీడియాతో ఎందుకు చెప్పారు, ఇదో ప్రశ్న. చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా, ఇదొక ప్రశ్న. తొక్కిసలాట జరిగిన ఒక వ్యక్తి మరణించినా కూడా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు, ఇదో ప్రశ్న. ఇలాంటి 20 ప్రశ్నలతోటి ఉక్కిరి బిక్కిరి చేశారు అని అల్లు అర్జున్ గారిని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదే నిజము. వాస్తవంగా ఈ ప్రశ్నలన్నీ కూడాను వీటికి సమాధానాలు ఖచ్చితంగా చెప్పారని, అలాగే ఎలాంటి మళ్ళీ పిలవాల్సిన పరిస్థితి వస్తే కనుక 100% రావాలని చెప్పడం అయితే జరిగిందంట. కాబట్టి బౌన్సర్ ఆర్గనైజర్ యాంటోనీని అరెస్ట్ చేశారట. సంధ్య థియేటర్లో ఒక్కసారిగా తొక్కిసలాటలో మొదలవడానికి కారణం ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు 10,000కు పైగా వీడియోలు విశ్లేషించారు. 1, 2 కాదు, 10,000కు పైగా వీడియోలు విశ్లేషించారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్న యాంటోనీ అని గుర్తించారు. పోలీసులు సైతం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడం, గేట్లను మూసివేయడం వంటి వాటిని అతడే దగ్గరుండి పర్యవేక్షించినట్టు సీసీ కెమెరా ఫుటేజీల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో యాంటోనీని చిక్కడపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అంతే కదండి, అసలు సంధ్య థియేటర్ కేసులో నిందితులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరో వాళ్ళ వివరాలు ఏంటి అని అంటే కనుక, A1గా ఆగమాటి పెదరామిరెడ్డి థియేటర్ యజమాని ఈయన. A2గా ఆగమాటి చిన్నరామిరెడ్డి థియేటర్ యజమాని 2. A3గా ఎం సందీప్ భాగస్వామి. A4గా సుమిత్ భాగస్వామి. A5గా ఆగమాటి వినయ్ భాగస్వామి. A6గా అశుతోష్ రెడ్డి భాగస్వామి. A7గా రేణుకాదేవి భాగస్వామి. A8గా అరుణారెడ్డి భాగస్వామి. A9గా నాగరాజు థియేటర్ మేనేజర్. A10గా విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్. A11గా అల్లు అర్జున్ పుష్ప సినిమా హీరో. A12గా సంతోష్ అల్లు అర్జున్ PA. A13గా శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజర్. A14గా రమేష్ సెక్యూరిటీ. A15గా రాజు సెక్యూరిటీ. A16గా వినయ్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్. A17గా పర్వేజ్ బాడీగార్డ్. A18గా మైత్రి మూవీ సంస్థ నిర్మాతలు. ఇలాగా 18 మందిని అయితే కనుక నిందితులుగా చేర్చడం జరిగింది. 3 గంటల 30 నిమిషాలకి 20 ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి విరామం ఇచ్చారంటండి. పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ గారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో అల్లు అర్జున్ గారు కేవలం ఒక్కసారి మాత్రమే టీ తీసుకున్నట్లు సమాచారం. చివరగా అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు హాజరు కావాల్సి ఉందని
అందుబాటులో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్ సూచించినట్టు తెలిసింది. ఇదండి మొత్తం జరిగిన విచారణ గురించి, జరిగిన ఆ 3 గంటల 30 నిమిషాలు 20 ప్రశ్నల్లో జరిగిన తంతు ఏదైతే ఉందో ఇదనమాట. కాబట్టి దీనిపైన ఇక మీద ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, దీని తర్వాత ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది తేలనుంది. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. అప్డేట్స్ అయితే అందుబాటులోనే ఇస్తూ ఉంటాం, ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే కనుక నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ కావాలి కాబట్టి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటో కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.